మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వానికి ఇంటర్వెల్ కార్డ్ పడిందంటున్నారు. రాబోయే సెకండ్ హాఫ్ దద్దరిల్లడం ఖాయమని హెచ్చరించారు. ఈ సినిమాలో చంద్రబాబు, లోకేష్ విలన్లని, క్లైమాక్స్ లో విజయం వైసీపీదే అన్నారు. 2.5 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. ఇంటర్వెల్ కార్డు పడిపోయింది. వచ్చే 2.5 సంవత్సరాలు సెకండ్ హాఫ్ దద్దరిల్లిపోద్ది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సినిమాలో విలన్లు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మా నాయకుడు అనేక సందర్భాలు చెప్తాడు, ఫస్ట్ హాఫ్ లో ఎప్పుడు కూడా విలన్దే పై చేయి, 14వ రీలు ఆఖరి అంకానికి వచ్చేసరికి, సినిమా చివరికి వచ్చేసరికి హీరోది పై చేయి అవుతుంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది పై చేయి అవుతుంది. దయచేసి గమనించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉంది. ఏదో ఇష్యూని తీసుకొని వచ్చి డైవర్ట్ చేసేద్దాం. డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు, అనేక అవకతవకలు జరిగినాయి, దీన్ని ఏదో రకంగా డీవియేట్ చేయాలి. ఏం చేయాలి? మేకప్ సబ్జెక్ట్ బయట తీసుకొచ్చారు. సాయి కృష్ణ ఇష్యూ, లోకప్లో చనిపోయాడు, తీసుకెళ్లి బూడిద చేశారు. ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది, ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం చేయాలి అని అంటే, చనిపోయిన వాడు కాపే, చంపినవాడు కాపే అనేటువంటి మాట మాట్లాడతాడు ముఖ్యమంత్రి.